హలో కానమోకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితభాండం నిత్య చదువరి శ్రోతలకు ఆహ్వానం నమస్కారం. చదవదగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింపబూనిన అది ఏ పరిజ్ఞాన హితభాండమవుపో మహిళ మోహనవచనమై విరాజిల్లు. పరిజ్ఞాన హితభాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు. ఆ స్ఫూర్తితోనే ఇప్పుడు డాక్టర్ పిఎస్ఎస్ మూర్తి విశ్లేషణాంశంగా డీడాలరైజేషన్ అనేటువంటి అంశాన్ని మన కానమోకు కథావచన శ్రోతలకు అవగాహన నిమిత్తం ఇప్పుడు వినిపిస్తాను, వినండి. డీడాలరైజేషన్, డాక్టర్ పిఎస్ఎస్ మూర్తి విశ్లేషణాంశం. ఇక వినండి. డాలర్ను ఢీ కొట్టగలరా? ఇటీవల కాలంలో ప్రపంచవ్యాప్తంగా వినిపిస్తున్న మాట డీడాలరైజేషన్. అమెరికన్ డాలర్పై ఆధారపడే ధోరణిని, ఆ కరెన్సీ ఆధిపత్యాన్ని తగ్గించాలన్నదే దీని ఉద్దేశం. నిజానికి దేశాల వాణిజ్య ఆర్థిక లావాదేవీలను, కేంద్ర బ్యాంకుల నిల్వలను డాలర్లలోనే నిర్వహిస్తుంటారు. అలానే మదిస్తుండటం వల్ల అగ్రరాజ్య కరెన్సీకి అధిక ప్రాధాన్యం లభిస్తుంది. కానీ వివిధ దేశాలపై అమెరికా ఆంక్షలు విధిస్తుండటం, ఏకపక్ష వైఖరిని అనుసరిస్తుండటంతో డాలర్ ఆధిపత్యాన్ని తగ్గించే ప్రయత్నాలు ఊపందుకుంటున్నాయి. స్థానిక కరెన్సీల్లోనే వర్తకం నెరపేందుకు కొన్ని దేశాలు ఆసక్తి కనపరుస్తున్నాయి. కానీ డాలర్ ప్రాధాన్యాన్ని అవి పూర్తిగా తగ్గించగలవా అన్నదే ప్రధాన ప్రశ్న. ఇక విషయానికి వస్తే, ప్రపంచ యవనికపై అమెరికన్ కరెన్సీ డాలర్ ఆధిపత్యానికి చెల్లుచీటి రాసే ప్రయత్నాలు క్రమంగా ముమ్మరిస్తున్నాయి. ఉక్రెయిన్పై యుద్ధం ధర్మిలా రష్యాకు చెందిన విదేశ మారక ద్రవ్య నిల్వలను స్తంభింపచేయటంతో డాలర్లలోని ఆస్తులకు రక్షణ ఉండదేమోననే సంకేతాలు వచ్చాయి. పైగా అమెరికా అప్పులు పాలవుతుండటం, ఆ దేశ ఆర్థిక సుస్థిరతపై అనుమానాలు కూడా డాలర్పై విశ్వాసం సన్నగిలడానికి కారణమవుతున్నాయి. దీంతో అగ్రరాజ్యంపై అతిగా ఆధారపడకూడదని పలు వర్ధమాన దేశాలు భావించి సొంత ఆర్థిక వ్యవస్థల బలోపేతంపైన, ప్రత్యామ్నాయ చెల్లింపుల విధానాలపైన దృష్టి పెడుతున్నాయి. వివిధ దేశాల కేంద్ర బ్యాంకులు బంగారం నిల్వలను పెంచుకుంటూ డాలర్ల నిల్వలను తగ్గిస్తున్నాయి. అన్ని కేంద్ర బ్యాంకుల నిల్వల్లో డాలర్ వాటాలు గత 2 దశాబ్దాల్లోనే అత్యంత కనిష్టానికి పడిపోయాయి. స్థిరమైన ఆదాయాన్ని ఇచ్చే అమెరికా ట్రెజరీ మార్కెట్ గత దశాబ్దంలో క్షీణించటం కూడా డాలర్పై ఆధారపడటం తగ్గిందనడానికి నిదర్శనమే. బ్రిక్స్, ఆగ్నేయాసియా దేశాల సమాఖ్య, దాన్ని ఏషియాన్, ఇటువంటివి ఆర్థిక లావాదేవీలను స్థానిక కరెన్సీల్లోనే జరుపుతున్నాయి. ఇవన్నీ డీడాలరైజేషన్ దిశగా సాగుతున్న ప్రయాణాన్ని సూచించేవే కదా. మరి ఇప్పటికిప్పుడు సాధ్యం కాదు అనేటువంటి అంశం అయితే, డీడాలరైజేషన్ జరుగుతున్నప్పటికీ ఒక విశిష్టమైన ప్రపంచ కరెన్సీగా డాలర్ ఆధిక్యత కొనసాగుతూనే ఉంది. అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ ఐఎంఎఫ్, ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ 3వ త్రైమాసిక నివేదిక 2025 ప్రకారం ప్రపంచ వాణిజ్యంలో డాలర్ వాటా సుమారు 57% కాగా, యూరో 20%, జపాన్ యెన్, బ్రిటిష్ పౌండ్లు కలిపి 10% మేర ఉన్నాయి. అయితే 2000 సంవత్సరంలో 71%గా ఉన్న డాలర్ వాటా ఇప్పుడు పడిపోవడాన్ని ఇక్కడ గమనించాలి. నిజానికి రెండో ప్రపంచ యుద్ధానికి ముందు బ్రిటిష్ పౌండ్ ప్రపంచవ్యాప్తంగా చలామణిలో ఉండేది. అటు తర్వాత అమెరికాయే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించింది. అక్కడ బంగారం నిల్వలు ఇంగ్లండ్లో కంటే అధికంగా పోగుపడ్డాయి. ఆ క్రమంలో 1944లో బ్రెట్టన్ వుడ్స్ సమావేశంలో అమెరికా డాలర్ను ప్రపంచ అధికారిక కరెన్సీగా గుర్తించారు. 1960 దశకం తర్వాత వియత్నాంపై యుద్ధ వ్యయాన్ని అధికం చేయటం ద్వారా తనకున్న బంగారం నిల్వల కంటే ఎక్కువ డాలర్లను అమెరికా చలామణిలోకి తెచ్చింది.
దీంతో అప్పటి అగ్రరాజ్య అధ్యక్షుడు రిచర్డ్ నిక్సన్ డాలర్ బంగారం మార్పిడిని రద్దు చేశారు. ఒక విధంగా ఇది బ్రెట్టన్ వుడ్స్ తీర్మానానికి తెరదించినట్లయింది. ప్రపంచవ్యాప్తంగా సులువుగా నగదు రూపంలోకి మార్చుకునే వీలుండటం వల్ల పెట్టుబడిదారులను డాలర్ విశేషంగా ఆకర్షించింది. వారి నమ్మకాన్ని చూరగొంది. డాలర్ రూపంలోని అప్పులను అగ్రరాజ్యం ఏనాడు ఎగ్గొట్టింది కూడా లేదు. వివిధ దేశాల ట్రెజరీలు కూడా డాలర్లో పెట్టుబడులు సురక్షితమని, వడ్డీ తెచ్చిపెడతాయని భావించాయి. దీనికి ప్రత్యామ్నాయంగా భావించే ఐరోపా, జపాన్, అలాగనే వాటి బాండ్లకు లిక్విడిటీ తక్కువ, డాలర్తో పోలిస్తే ఏమాత్రం ఆకర్షణీయంగా లేవు. ప్రస్తుతం విదేశ మారక ద్రవ్య నిల్వల్లో డాలర్ వాటా తగ్గిపోయినా దాని స్థానంలో మరో కరెన్సీని ప్రవేశపెట్టడం ఇప్పట్లో సాధ్యం పడకపోవచ్చు. ఎందుకంటే మిగతా కరెన్సీల స్థిరత్వానికి సులభంగా నగదు రూపంలోకి మార్చుకోవడానికి, నమ్మకమైన ప్రత్యామ్నాయంగా ఉండడానికి అనేక అవరోధాలు ఉన్నాయి. మరోవైపు మొన్న ఫిబ్రవరి 26 నాటికి భారత విదేశీ మారక ద్రవ్య నిల్వలు రికార్డు స్థాయిలో సుమారు 73,000 కోట్ల డాలర్లకు చేరాయి. చైనా విదేశ మారక ద్రవ్య నిల్వలు మనకన్నా చాలా ఎక్కువే అయినప్పటికీ రెండు దేశాల నిల్వల్లో దాదాపు 60% డాలర్ల రూపంలోనే ఉండటం విశేషం. ఏది ఏమైనప్పటికీ నెమ్మదిగా డీడాలరైజేషన్ జరుగుతున్న తీరును అమెరికా నిశ్చితంగా గమనిస్తుంది. వివిధ కూటములు, దేశాలు స్థానిక కరెన్సీల్లో వర్తకం నిర్వహించడం డాలర్ను బలహీనపరుస్తుందని, ఇది తన ఆర్థిక వ్యవస్థపై ప్రత్యక్ష దాడేనని అగ్రరాజ్యం భావిస్తుంది. ప్రత్యేక కరెన్సీని తీసుకొచ్చేందుకు బ్రిక్స్ యోచించిందనే సుంకాల కొరడాను జలిపించింది. తమ దేశానికి ఎగుమతుల ద్వారాలు మూసేస్తామని గీంకరించింది. మూసేస్తామని గీంకరించిన తర్వాత దాంతో ఈ ప్రక్రియ నుంచి కొన్ని దేశాలు తప్పుకున్నాయి. ఒకవేళ డీడాలరైజేషన్ జోరుగా సాగించిన అమెరికా అన్నట్లుగా భారీగా సుంకాలు విధిస్తే చాలా ఆర్థిక వ్యవస్థలు కుప్పకూలిపోయే ప్రమాదం ఉంటుంది. అయినా డీడాలరైజేషన్ అంత సులభమేమీ కాదు. ఇండోనేషియా వంటి దేశాలు దీనిపై అసలు ఆసక్తే చూపటం లేదు. బ్రిక్స్ దేశాల మధ్య ఈ విషయంలో పూర్తిగా ఏకాభిప్రాయం వ్యక్తం కావట్లేదు. మరి భారత పైన ఎటువైపు అనేది మనం పరిశీలిస్తే డాలర్ ఆధిపత్యాన్ని తగ్గించే ప్రయత్నాల విషయంలో భారత్ ఆచితూచి వ్యూహాత్మకంగా ముందుకెళ్తుంది. డీడాలరైజేషన్ అసలు తమ ఆర్థిక ఎజెండాలోనే లేదని స్పష్టం చేస్తుంది. బ్రిక్స్ కూటమిలో బాధ్యతాయుతమైన సభ్యురాలిగా ఉంటూనే అటు అమెరికాకు కంటగింపు కాకుండా వ్యవహరిస్తుంది. నిజానికి డీడాలరైజేషన్తో ఇండియాకు కొన్ని ప్రయోజనాలు లేకపోలేదు. ముఖ్యంగా అమెరికా ద్రవ్య విధానం వల్ల భారత ప్రభుత్వ పెట్టుబడులు, రుణాలు దుర్బలత్వానికి లోనయ్యే పరిస్థితులు ఉన్నాయి. అలాగని డాలర్లలో వర్తకం నిర్వహించడం వల్ల వనగూడే ప్రయోజనాలను విస్మరించలేము. 5 లక్షల కోట్ల ఆర్థిక వ్యవస్థగా అవతరించాలనుకుంటున్న ఇండియాకు ఇదెంతో కీలకం. పైగా మన ఎగుమతుల్లో దాదాపు 20% అగ్రరాజ్యానికి వెళ్తున్నాయి. అందుకని భారత్ తన ఆర్థిక మూలాలు, ప్రయోజనాలు దెబ్బతినకుండా సంయమనంతో వ్యవహరించాలంటూ డాక్టర్ పిఎస్ఎస్ మూర్తి, వీరు మాజీ డైరెక్టర్, ఇన్స్టిట్యూట్ ఆఫ్ కాస్ట్ అకౌంట్స్ ఆఫ్ ఇండియా, ఆయన అందజేసిన ఈ అంశం డీడాలరైజేషన్ అనేటువంటి అంశాన్ని మన కానమూకు కథావచన శ్రోతలకు అవగాహన నిమిత్తం ఈ అంశాన్ని వినిపించాను. విన్నారుగా, ధన్యవాదాలు.